అమర్నాథ్ రెడ్డి గారు, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్గా చెప్పండి, అసలు ఈ ఎల్ నినో డ్యూరేషన్ ఎంత, ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? ఈసారి ఎల్ నినో ప్రభావం దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వరకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2025లోనే సూచించారు. ఆ సూచన ప్రకారం ఇప్పుడు వర్షం తగ్గింది, ప్రిలిమినరీ స్టేజ్ ఇలా ఉందని చెప్తున్నా. అయితే ఈ ఎల్ నినో ఒక సైంటిఫిక్ రీజన్స్ అన్నీ ఒక పక్క ఉంటే, ఇంతకుముందు జయప్రకాష్ జీ మిగతా వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే, వ్యవస్థాగతంగా మనం ఏమైనా కాస్తంత ఒక అడుగు ముందుకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు భారతదేశంలో లేని టెక్నాలజీ లేదు. అటు శాటిలైట్ దగ్గర నుంచి ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, శాస్త్ర విజ్ఞానంలో రకరకాల వంగడాలు తయారు చేయడం వరకు మనం మన జ్ఞాన విజ్ఞానాలను ప్రూవ్ చేసుకున్నాం ఆల్రెడీ. అయితే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, ఇటువంటి క్రిటికల్ పరిస్థితి ఎవాల్వ్ అవుతుందన్న సంగతిని ముందే మనం ఎస్టిమేట్ చేయడానికి అన్ని సదుపాయాలు ఉన్నా కూడా, అటు రైతుల్ని అలాగే ఈ నీటి యాజమాన్యాన్ని, వాటర్ మేనేజ్మెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎందుకు స్ట్రక్చర్డ్గా చేసుకోలేకపోతున్నాము? జనాభా పెరుగుతుందన్న సంగతి తెలుస్తూనే ఉంది, ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, అలాగే సామాజిక అవసరాలు, నీటి అవసరాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇండియా మనం ఇండస్ట్రియల్ వైజ్గా చాలా గ్రోత్ ప్యాటర్న్లో ఉన్నాం. అంటే ఏ చిన్న యాక్టివిటీకైనా సరే ఈరోజు నీటి అవసరం ఉన్నది. నీరు లేకుండా ఈ రోజుకి మనం ఈ డేటా సెంటర్స్ వరకు కూడా నడపలేము అన్నది వాస్తవం. అంటే ఈ ప్రధానమైనటువంటి న్యాచురల్ రిసోర్స్, బేసిక్ రిసోర్స్ అంటే నీటికి సంబంధించి ఒక కన్స్ట్రక్టివ్ స్ట్రాటజీ మన దగ్గర ఏమైనా లోపించిందా? అంటే ఎల్ నినో ప్రభావం అంటే ఈరోజు మనం రైతులను చూస్తున్నాము, లేదా ఆహార భద్రత చూస్తున్నాము, ఇవి కాకుండా అంటే ఇంకాస్త బిగ్గర్ పిక్చర్లో దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉందేమో. అప్పుడు ఈ ఎల్ నినో యొక్క ప్రభావం ఈ రాబోయే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అశోక్ రెడ్డి గారు చెప్పినట్లుగా మనం ఎట్లయినా దాటేస్తాం. ఎందుకంటే 2022 ఎల్ నినోలు దాటిన వాళ్ళము, ఇది దాటడం పెద్ద సమస్య కాదు. అయితే భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తే దాదాపు 28 లక్షలకు పైగా బోర్వెల్స్ ఉన్నాయి. ఈ బోర్వెల్స్ అన్నిటిలో కూడా ఉచిత కరెంటు ఉన్నది కాబట్టి రైతులు వరి కోసం మిగతా అన్నిటి కోసం ఉపయోగిస్తున్నారు. తప్పు వాళ్ళదా అంటే వాళ్ళది ఎలా అవుతుంది? అంటే పంట ఏం వేయాలి, వాటికి నీటి సౌకర్యం ఎలా ఉంటుందన్న సంగతి రైతులకు తెలిసి ఉండొచ్చు, కానీ మనం పాలనాపరంగా వారికి సరైన డైరెక్షన్లో చూపించకపోతే ఇది వ్యవస్థాలోపమా, లేకపోతే ఇది 1 సంవత్సరంలో వచ్చింది కాదు కదా. రెండవది, మనం కనుక వర్షపాతాన్ని కనుక మనం గత 20 నుంచి 50 సంవత్సరాలు లేదా అంతకుముందు కూడా మనం లెక్క పెడితే యావరేజ్ రెయిన్ఫాల్ అనేది ఎప్పుడూ తగ్గలేదు. సరే, 1 నెల తగ్గిండొచ్చు, 1 సంవత్సరం తగ్గిండొచ్చు, కాకపోతే మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ వాటర్ సైకిల్ అనేది కంటిన్యూస్గా అలాగే ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ నీరు ఏ విధంగా స్టోర్ అవుతున్నాయి? ఉదాహరణకి 1951-53 మధ్యలో జరిగినటువంటి ఈ వాటర్ సెన్సెస్, జనాభా లెక్కలు ఏ విధంగా చేశాము, అలాగే నీటికి సంబంధించిన సెన్సెస్ కూడా జరిగాయి. ఆ రోజు సర్ఫేస్ వాటర్ బాగుండే, అంటే నీటి యొక్క ఉపయోగం భూమిపైన బాగా దొరుకుతుండే. ఆ రోజు అవసరాలు వేరున్నాయి. ఈరోజు అవసరాలు భూగర్భ జలం అనేది ఇంతకుముందు అశోక్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎంత లోపలికి వెళ్తుందంటే నెలకి నీటి భూమట్టంలో నీరు వెళ్ళిపోతున్నాయి. ఎస్టిమేషన్స్ ప్రకారం రాబోయే 2-3 నెలల్లో ఇంకా తగ్గుతుంది. అంటే ఇవన్నీ వాస్తవాలే కదా. కాబట్టి దీనికి ఆటోమేటిక్గా మనకు కావాల్సినట్టు రీఛార్జ్, అంటే మనం సొసైటీలో అర్బన్, పెరి అర్బన్, రూరల్, ట్రైబల్ ఎన్ని ఏరియాస్లో నీటి అవసరమే ఉన్నది. వీటికి ఒక వ్యవస్థ అనేది అవసరమా? ఇప్పుడు జపాన్లో కానీ, వుహాన్లో కానీ, జర్మనీలో కానీ, ప్రపంచంలో చాలా దేశాల్లో సమస్యలు ఉన్నాయి. సమస్యలకు తగినటువంటి వారు ప్రత్యామ్నాయాలు ఆలోచన చేస్తున్నాం. అంటే 1-2 ఏళ్లలో జరిగేటువంటిది కాదు, ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. గవర్నమెంట్లు మారినా లేకపోతే కనుక మిగతా వాళ్ళు మారినా కూడా ఒక కంటిన్యూస్ స్ట్రాటజీ ఏమైనా భారతదేశానికి అవసరమా? అటువంటి ఆలోచన చేయడం అనేది ఈరోజు చాలా అత్యవసరమని నాకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.